నమస్తే వెల్కమ్ టు ఏఐటీ. సో చూసుకుంటే గత వారం రోజులుగా నిరుద్యోగులు ధర్నాకు అయితే చేపడుతున్నారు. అయితే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచట్లేదు, కంపల్సరీ ఇవన్నీ పెంచి మాకు 1:100 రేషియోలో మాకు పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. ఇక్కడ మాట్లాడదాం. మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అన్న నమస్తే. నమస్తే అన్న. చూసుకుంటే మీరు గత వారం రోజులుగా కష్టపడుతున్నారు, ఏదైతే ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైకులు చేస్తున్నారు, ఏంది మీ సమస్య ఏంటి? వారం కాదన్న, గత 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మనం కలవని మంత్రి లేడు, కలవని ఎమ్మెల్యే లేడు. దాదాపు ఒక రిక్వెస్ట్ మేనర్లోనే అందరిని అడిగి విసుగు చెందినాము. వీళ్ళు ఇచ్చిన హామీలే పోస్టులు పెంచుతాము, ఎగ్జామ్కి గ్యాప్ ఇస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో, ఇప్పుడు మేజర్ ఇష్యూ గ్రూప్ 2 అన్న. దాదాపు అందరూ గ్రూప్ 2 విద్యార్థులు ఉన్నాం ఇక్కడ. గ్రూప్ 2ని ఎగ్జామ్కి డిఎస్కి గ్రూప్ 2కి మధ్యలో 1 డేనే గ్యాప్ ఉందన్న. పోయినసారి ఏదైతే రోడ్ల మీద 10,000 మంది రోడ్ల మీద బయటకు రానికి కారణం ఏదైతే ఉందో, ఎగ్జామ్కి టైం లేదని చెప్పేసి 10,000 మంది రోడ్ల మీదకి వచ్చినాం. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా సేమ్ ఉంది. అదే పరిస్థితి అన్న. మా పరిస్థితి గతానికి కేసీఆర్ పాలనకి నిరంకుశ పాలనకి ఇప్పటికి తేడా ఉండాలి కదా. ఇది మేము తెచ్చుకున్న ప్రభుత్వము. పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళం మేము. ఊరూర బస్ యాత్రలు చేసి ఊరూర బస్ యాత్ర తిరిగి ఓట్లు అడిగిన వాళ్ళము. నేను బస్ యాత్రకి ఇన్ఛార్జ్, నేను నార్త్ తెలంగాణ ఇన్ఛార్జ్గా పనిచేసిన, నేను టీమ్ లీడర్గా పనిచేసిన. ఈ పార్టీ కోసము కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడ్డాము. రేవంత్ అన్న మాకు ఒకటే ధైర్యం ఇచ్చిండు. మీరు ఒక్కొక్క నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో, ఒక్కొక్కళ్ళు మీ ఫ్యామిలీ ఓట్లు 3 ఓట్లు ఇయించుండి, మీ 30 లక్షలు ఇంటూ 3 90 లక్షల ఓట్లు అయితే మన ప్రభుత్వం వస్తుంది. మీకు కావాల్సిన పోస్టులు పెంపుదల, ఎగ్జామ్స్ మనకు కావాల్సినట్టు నిర్వహించుకుందామని చెప్పేసి ఇదే రేవంత్ అన్న భరోసా ఇచ్చింది మాకు. ఇదే రేవంత్ అన్న రిక్వెస్ట్ మేనర్లో అన్న మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ప్రతిపక్ష పార్టీలు మాకు అప్రోచ్ అవుతున్నాయి, నన్ను కూడా అప్రోచ్ అయినాయి. కానీ మేము వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గలేదు. మేము ప్రతిపక్ష పార్టీలు ఫోన్ చేసి అప్రోచ్ అయ్యి మద్దతు ఇస్తామంటే దండం పెట్టి, అన్న మాకు మీ మద్దతు కాదు, మాకు కావాల్సిన టీఆర్ఎస్ మద్దతు, బీజేపీ మద్దతు, మీ ప్రతిపక్షాల మద్దతు కాదు, మాకు కావాల్సింది రేవంత్ అన్న మద్దతు, మాకు కావాల్సింది ప్రభుత్వం మద్దతు అని చెప్పేసి మేము వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మేమే జెన్యున్గా సీరియస్ హాస్పిటల్స్ ఫైట్ చేస్తున్నాము. దయచేసి మా విజ్ఞప్తిని మన్నించండి. మా విజ్ఞప్తిని ఒక్కసారి మా ఇష్యూ మీద ఒక్కసారి సమీక్ష చేయండి అన్న అని చెప్పేసి అన్నకు విజ్ఞప్తి. శాఖల వారిని కలిసారా? వాళ్ళు ఏమంటున్నారు అసలు మీ సమస్య? వాళ్ళు ఏమంటున్నారు అంట, ప్రతిసారి పోస్టులు పెంచుతాము, చూద్దాము, చేద్దామని అనుకుంటూ వచ్చారు. కానీ ఇష్యూ చాలా సీరియస్ అయింది. ఎగ్జామ్స్ డేట్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ మా ఆందోళన ఎక్కువ అవుతున్నది. మాకు ఆందోళనకి దీనికి కారణం ప్రభుత్వం కావద్దు, గత ప్రభుత్వం వ్యవహరించొద్దు, మాకు 1000 మంది రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పేసి మేము మీకు నిన్నమొన్నటిదాకా విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చినాం. మా ఓపిక అయిపోయింది, నశించింది. దాదాపు శ్రీధర్ బాబు సరే హామీ ఇచ్చారు, పోస్టులు పెంచుతాము, మీకు ఎగ్జామ్కి టైం ఇస్తాము, మేనిఫెస్టోలో కూడా క్లియర్గా చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఎలక్షన్ కోడ్ వల్లనో దీని వల్ల చేయించుకోలేకపోతున్నాము, జాబ్ క్యాలెండర్ అంటున్నారు. అన్న జాబ్ క్యాలెండర్ ఎవరు అడుగుతలేము. 2000 ఇంకో 1 ఇయర్ ఓపిక వెయిట్ చేసే ఓపిక ఎవరికి లేవిడ. ఎందుకంటే ఇది దాదాపుగా 9 సంవత్సరాల నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్న. 7 ఏళ్ల తర్వాత 7 జోన్లకి 700 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది 7 ఏళ్ల కొద్ది వెయిట్ చేస్తున్నాం. 7 జోన్లు ఉన్నాయి, 700 మాత్రమే పోస్టులు ఉన్నాయి. ఇట్లా కాదు, 2 సంవత్సరాల క్రితం వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇది ఉండాలి, తేడా ఉండాలి కదా. పోస్టులు పెరగాలి కదా, పోస్టులు పెరగలేవా? ఎగ్జామ్కి గ్యాపే లేదన్న. అసలు ఎట్లా రాసుకోవాలి? సేమ్ ప్రాబ్లం దాపురించింది. మినిమం డిసెంబర్లో కంటిన్యూ చేయమంటున్నాం. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ మధ్యలో ఉంది, గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ కావాలి. గ్రూప్ 3 గ్రూప్ 2 సేమ్ సిలబస్ ఉంది కాబట్టి డిసెంబర్లో పెట్టమంటున్నాం. దీనికి చాలా జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి. డిఎస్సి ఉందన్న, ఇప్పుడు నేను డిఎస్సి ఆస్పిరెంట్ని, గ్రూప్ 2 ఆస్పిరెంట్ని. డిఎస్సిని 10 సంవత్సరం 10 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2ని 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. నేను ఏది వదులుకోవాలి, ఏది రాయాలి, ఏది చదువుకోవాలి, ఏది రాసుకోవాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇది రేవంత్ అన్న తప్ప ఏ మంత్రులు ఏ ఎమ్మెల్యే ఏ అధికారి పరిష్కరించాడు. స్వయాన రేవంత్ అనే రంగంలో దిగాలి, రేవంత్ అనే సమీక్షించాలి, రేవంత్ అనే వీలైతే మాతో చర్చ చేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, బల్మూర్ వెంకట్ కూడా అశోక్ నగర్ లో వచ్చి మీతో మాట్లాడి మీకు హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం రాకముందు. సో వీళ్ళందరూ ఇప్పుడు స్పందిస్తున్నారు 100% అన్న. ఇదే రియాజ్ సారు, ఇదే కోదండం సారు, ఇదే బల్మూరి వెంకటన్న గారు, ముగ్గురు కూడా మాతో పాటే ఉన్నారు. మాతో పాటు ఉద్యమం చేయించారు. ఒక శాంతి ఉద్యమం అయితే చేసుకున్నాం కదా ప్రభుత్వంలో. వీళ్ళే హామీ ఇచ్చారు, రేవంత్ అన్న హామీ ఇచ్చిండు. మా ప్రెస్ క్లబ్కి వచ్చి ఇదే రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఇది సెంట్రల్ లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చారు. ఏమో క్లియర్ గా హామీ ఇచ్చారు.
మీరు కోరుకున్నట్టుగా పోస్టులు పెంచుతాము, ఎగ్జామ్కి టైం ఇస్తాము. ఈ రెండు మాటలు మేము క్లియర్గా హామీ ఇవ్వడం వల్ల వీళ్ళ యొక్క మాటలు నమ్మి వీళ్ళ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడి వీళ్ళని గెలిపించుకున్నామన్నా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ఆశలు తగ్గట్టుగా, మా ఆశలు మేము అనుకున్న వీళ్ళ మీద పెట్టుకున్న హోప్స్ తగ్గట్టుగా పనిచేస్తలేరు. రేవంత్ అన్న రంగంలో ఇది తప్ప పని కాదు, లేకుంటే ఇష్యూ చాలా సీరియస్గా ఉంది. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? అంటే ఏమేమి మార్చాలనుకుంటున్నారు, ఏమేమి కావాలనుకుంటున్నారు మీరు? ప్రధానంగా మేజర్ డిమాండ్స్ అని ఏం లేదు. ఇప్పుడు గ్రూప్ 1లో పోస్టులు మేము అడగకుండా కానీ పోస్టులు పెంచారు. డిఎస్సీలో కూడా ఎన్నో పెంచారు. కానీ గ్రూప్ 2లో కానీ 3లో కానీ పోస్టులు ఒక్కటి కూడా పోస్టులు పెరగలేదు. ఇవి 2 సంవత్సరాల క్రితం వచ్చిన నోటిఫికేషన్లు. గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టులు పెంచి ఈ యొక్క గ్రూప్ 2ని డిసెంబర్కి వాయిదా వేయమంటున్నాము. ఇది ఒక్కటి చేస్తే 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎవరు రోడ్ల మీదకి రాము. మేము చదువుకొని పరీక్షలు రాసుకొని మా మానన మేము వెళ్తాము, మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం. అన్ని పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పించండి, పోస్టులు పెంచండి దయచేసి. ఒక 2 చేతులు జోడించి విన్నవిస్తున్నాం రేవంత్ అన్నకి. ఒక విజ్ఞప్తి మేరకు ఒక రిక్వెస్ట్ బ్యాటర్లోనే రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. రేవంత్ అన్న రంగంలో దిగే అన్న స్వయంగా ముఖ్యమంత్రి గారే మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ.